నమస్కారం అండి. మేషరాశి వారు సావధానంగా ఉండండి. మీ జీవితంలో ఒక భయంకరమైన కుట్ర జరుగుతోంది. మీ వినాశనానికి ఎవరో కొబ్బరికాయ కొట్టారు. మీరు విన్నది నిజమే. మీ మీద ఉన్న పగతో కళ్ళు మూసుకుపోయిన ఇద్దరు వ్యక్తులు, ఒక ఆడది మరియు ఒక మగవాడు కలిసి మిమ్మల్ని, మీ కుటుంబాన్ని మట్టిలో కలపాలని చూస్తున్నారు. ఈరోజు రాత్రి 11:20 నుంచి మీపై గండం పొంచి ఉంది. మీరు గనక ఇప్పుడు అప్రమత్తంగా లేకపోతే మీ జీవితంలో ఊహించని అనర్థం జరిగిపోవచ్చు. అసలు ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు? మీ వెంటే ఉంటూ మిమ్మల్ని వెన్నుపోటు పొడుస్తున్న ఆ గద్దార్లు ఎవరో ఈరోజు ఈ వీడియోలో పూర్తి వివరాలతో బయటపెడుతున్నాము. విషయంలోకి వెళ్లే ముందు మేషరాశి వారు ఈ వీడియోని ఇప్పుడే లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో బలాన్నిస్తుంది. అలాగే ఇలాంటి మరిన్ని నిజాన్ని నిర్భయంగా చెప్పే వీడియోల కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ బాక్స్లో పూర్తి భక్తితో 3 సార్లు జై శనిదేవ్ అని రాయండి. ఆ స్వామి కృప మీకు కలుగుతుంది. మేషరాశివారు మీ జాతకాన్ని పరిశీలించినప్పుడు షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. మీ శత్రువులు పాము కంటే ప్రమాదకరంగా మారారు. వీరు మీ వెనక ఉండి మిమ్మల్ని దెబ్బతీయడానికి తాంత్రిక ప్రయోగాలు చేస్తున్నారు. మీ ఫోటోలు పట్టుకుని శ్మశానాల్లో పూజలు చేయించడం, మీ ఇంటి గుమ్మం దగ్గర క్షుద్ర పూజలు చేయడం వంటివి వీరు చేస్తున్నారు. కానీ విచిత్రం ఏంటంటే వీరు బయటికి మాత్రం మీకంటే గొప్ప శ్రేయోభిలాషులు లేరన్నట్టు నటిస్తారు. నేను నీకు బాగా కావలసిన వాణ్ణి, నీ క్షేమమే నా కోరిక అని తీయని మాటలు చెప్తారు. మీరు కూడా వారిని గుడ్డిగా నమ్మి ఏదైనా సమస్య వస్తే వారి దగ్గరికే సలహాల కోసం వెళుతుంటారు. కానీ అక్కడే మీరు పెద్ద పొరపాటు చేస్తున్నారు. వారు మీకు ఇచ్చే ప్రతి సలహా మిమ్మల్ని తప్పుదోవ పట్టించడానికే, మీ జీవితాన్ని నరకం చేయడానికే. వీరు రాహుకేతువుల కంటే భయంకరమైన శత్రువులని గుర్తుంచుకోండి. కానీ భయపడకండి. మేషరాశి వారికి భగవంతుడు ఒక గొప్ప అవకాశం ఇచ్చాడు. ఈరోజు ఈ వీడియో ద్వారా ఆ గద్దార్ల అసలు రంగు బయటపడుతుంది. మీరు వారితో బంధాన్ని తెంచుకుని నేను చెప్పబోయే ఈ మహా పరిహారం గనక చేస్తే ఆ శత్రువులకు మీ తల వెంట్రుక కూడా తాకే శక్తి ఉండదు. మేషరాశి వారు ఒక్కటి గుర్తుంచుకోండి. ఈ శత్రువులు మిమ్మల్ని తప్పుదోవ పట్టించడమే పనిగా పెట్టుకున్నారు. మీకిచ్చే ప్రతి సలహా మిమ్మల్ని వెనక్కి లాగడానికే. నిజం చాలా చేదుగా ఉంటుంది. కానీ మీరు తెలుసుకోవాలి, ఈ వ్యక్తులు మీ జీవితంలో ఉన్నంతకాలం మీ బతుకు నరకం కంటే దారుణంగా ఉంటుంది. ఇప్పుడు మీరు అనుభవిస్తున్న బాధలు కేవలం ఆరంభం మాత్రమే. వీరు మీ పాలిట రాహుకేతువుల కంటే ప్రమాదకరం. శని 7.5 కంటే ఘోరంగా మీ జీవితాన్ని నాశనం చేస్తారు. కానీ ఇవాళ ఈ వీడియో ద్వారా ఆ గద్దార్ల పేర్లు బయటపడుతున్నాయి. మీరు చేయవలసిందల్లా వారితో బంధాన్ని తెంచుకుని దూరంగా ఉండడమే. నేను ఈ వీడియోలో చెప్పబోయే ఆ ఒకే ఒక్క మహా పరిహారం గనక మీరు చేస్తే ఆ శత్రువులు మీ వెంట్రుక కూడా తాకలేరు. మీ జీవితంలో ఏ వస్తువుకైతే ఇబ్బంది పడుతున్నారో, దేనికోసమైతే కన్నీళ్లు పెడుతున్నారో ఆ సమస్యలన్నీ తీరిపోతాయి. మీ వ్యాపారం, ఉద్యోగం మీద ఉన్న ఆ తాంత్రిక బంధనాలన్నీ తెగిపోయి మీ అదృష్టం మళ్ళీ ప్రకాశిస్తుంది. మీ దరిద్రం వదిలిపోయి సంతోషం వెల్లివిరుస్తుంది. కానీ ఈ విషయాలన్నీ మీకు పూర్తిగా అర్థం కావాలంటే వీడియోని మొదటి నుండి చివరి వరకు చూడాలి. ఎందుకంటే మీకు ఎప్పుడు ఏ చిన్న సంతోషం కలిగినా ఈ శత్రువుల కళ్ళు ఎర్రబడతాయి. మీరు ఎదుగుతుంటే వీరు లోపల కుమిలిపోతారు. ఆ అసూయతోనే మీ మీద తాంత్రిక ప్రయోగాలు చేయడం, చేతబడి చేయడం వంటివి చేస్తున్నారు. మీ బుద్ధిని కట్టేసి మీరు తప్పుడు నిర్ణయాలు తీసుకునేలా చేస్తున్నారు. మీ కుటుంబ క్షేమం కోసమైనా సరే వీరికి దూరంగా ఉండాలి. నేను మిమ్మల్ని భయపెట్టాలని ఇవన్నీ చెప్పడం లేదు. కేవలం మిమ్మల్ని అప్రమత్తం చేయడమే నా ఉద్దేశం. ఈ కొత్త ఏడాది 2026 ప్రారంభం నుండి మీ జీవితంలో అన్ని ఒడిదిడుకులే కనిపిస్తున్నాయి. మీరు అనుకున్న పనులు మధ్యలోనే ఆగిపోతున్నాయి. దీనికి కారణం మీ అదృష్టం బాగా లేకపోవడం కాదు, ఈ శత్రువులే. మీ గరీబీకి, మీ వ్యాపార నష్టాలకు, మీ ఇంట్లో జరుగుతున్న గొడవలకు కారణం ఎవరో ఇప్పుడు తెలిసిపోయింది. మీరు ఎక్కడ ముందుకు వెళ్ళిపోతారో అని వీరు నిమ్మకాయల మీద ప్రయోగాలు చేసి మీ అదృష్టాన్ని కట్టేశారు. ఈ శత్రువుల పేర్లు ఇవాళ మీరు తెలుసుకోకపోతే అది మీరు చేసే అతిపెద్ద పొరపాటు అవుతుంది. దేవుడు మీకు చూపిస్తున్న ఈ అవకాశాన్ని వదులుకోకండి. మేషరాశివారు మీరు ఎదుగుతుంటే చూడలేని ఆ శత్రువు మీపై నిరంతరం క్షుద్ర పూజలు, తంత్ర మంత్ర ప్రయోగాలు చేస్తున్నాడు. నిమ్మకాయలతో చిల్లర చేష్టలు చేస్తూ మీ అదృష్టాన్ని కట్టేస్తున్నాడు. గడిచిన ఏళ్లన్నీ ఎలాగూ నాశనం చేశాడు. కనీసం ఈ ఏడాదైనా మీరు బాగుపడకూడదని వాడు కంకణం కట్టుకున్నాడు.
ఒకవేళ ఇవాళ మీరు ఆ శత్రువు ఎవరో తెలుసుకోలేకపోతే అది మీ జీవితంలో మీరు చేసే అతిపెద్ద పొరపాటు అవుతుంది. మనిషి కష్టాల్లో ఉండి బయటపడే దారి లేనప్పుడు భగవంతుడు ఏదో ఒక రూపంలో సహాయం చేస్తాడు. ఇవాళ ఈ వీడియో మీకు ఆ దేవుడు చూపిస్తున్న ఒక దారి లాంటిది. మీ 7 తరాల శత్రువు, ఆ కుటుంబాన్ని ఏళ్ల తరబడి వేధిస్తున్న ఆ గద్దార్ ఎవరో ఇవాళ మీకు తెలిసిపోతుంది. వాడు మీ ఇంటి కులదైవాన్ని కూడా తన తంత్ర విద్యలతో బంధించాడు. అందుకే మీరు ఎన్ని పూజలు చేసినా, ఎంత కష్టపడినా ఫలితం దక్కడం లేదు. ఈ వీడియో చూసి నేను చెప్పే పరిహారం గనక మీరు చేస్తే ఇక ఈ ఏడాది మీదే. ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు. 2026 సంవత్సరం మీకు నిజానికి ఎంతో అద్భుతమైనది. రాహువు, శని, కేతువు అందరూ మీకు మేలు చేయాలని చూస్తున్నారు. కానీ ఆ శత్రువు వల్లనే మీరు ఏడాది ప్రారంభంలో ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలలు మీ జీవితంలో పెను మార్పులు తీసుకురాబోతున్నాయి. మీరు మీ బంధువులనో, స్నేహితులనో లేక పక్కింటి వారినో గుడ్డిగా నమ్మి మీ గుట్టంతా వారి ముందు బయట పెడుతున్నారు. కానీ వారి మనసులో మాత్రం విషం దాగి ఉంది. మీరు సంతోషంగా ఉంటే వారు ఓర్వలేక లోలోపల కుమిలిపోతున్నారు. అదే మీరు కష్టాల్లో ఉన్నప్పుడు మాత్రం పైకి సానుభూతి చూపిస్తూ లోపల పండగ చేసుకుంటున్నారు. మీ కష్టాలకు అసలు కారణం వారే అని మీకు తెలియదు. మీ ఇంటి లక్ష్మిని, మీ ఇంటి ప్రశాంతతను మాయమాటలతో దోచుకుంటున్నారు. మీరు ఎదగాలని చూస్తున్న ప్రతిసారి మీ దారిలో ముళ్ళు పరుస్తున్న ఆ ఆత్మీయులే ఇప్పుడు ఆస్తిపాముల్లా మారి మీ వెన్నుపోటు పొడుస్తున్నారు. అందుకే ఆ గద్దారెవరో కనిపెట్టాల్సిన సమయం వచ్చేసింది. మేషరాశివారు, మీ జీవితంలో మీరు అనుభవిస్తున్న ఈ పేదరికం, కష్టాలు, కన్నీళ్ల వెనుక అసలు కారణం ఆ శత్రువులే. మీ ఇంటి లక్ష్మీదేవిని, మీ కులదైవాన్ని కూడా వారే తమ తంత్ర మంత్రాలతో బంధించారు. మీరు ఏదైనా పెద్ద పని మొదలు పెట్టాలని చూసినా, అభివృద్ధి వైపు అడుగులు వేస్తున్నా వీరు అడ్డుపడి మిమ్మల్ని తప్పుదోవ పట్టిస్తారు. ముఖం మీద మాత్రం ఎంతో ప్రేమగా నటిస్తూ వెనక నుండి వెన్నుపోటు పొడుస్తున్నారు. ఆఖరికి మీరు తీసుకునే సలహాల కోసం కూడా వారి దగ్గరికే వెళ్లేలా మిమ్మల్ని మాయ చేస్తున్నారు. కానీ ఈ గద్దార్ ఎన్ని కుట్రలు చేసినా, ఎంతగా మిమ్మల్ని మభ్యపెట్టాలని చూసినా ఇకపై వారి ఆటలు సాగవు. రాబోయే 3 నెలలకు సంబంధించి మీ జాతక చక్రం సిద్ధమైపోయింది. గత 7 జన్మల నుండి మిమ్మల్ని వెంటాడుతూ మీ ప్రతి సంతోషాన్ని విషాదంగా మారుస్తున్న ఆ వ్యక్తి జాతకం ఇప్పుడు బయటపడింది. మీరు రాత్రింబవళ్ళు కష్టపడుతున్నారు, చెమటోడుస్తున్నారు. మీ పిల్లల భవిష్యత్తు కోసం అన్నీ త్యాగం చేస్తున్నారు. కానీ ఎందుకు మీ శ్రమకు తగ్గ ఫలితం దక్కడం లేదు? ఎందుకు ప్రతి ప్రయత్నం విఫలమై మీకు పరాజయాలే మిగులుతున్నాయి? లోకంలో అందరికీ పనులు సులభంగా జరిగిపోతుంటే మీకు మాత్రం ఎందుకు ఇన్ని అడ్డంకులు? మీపై ఆ లక్ష్మీదేవి కటాక్షం ఎందుకు కలగడం లేదు? మీ ఇంట్లో ఎప్పుడూ గొడవలు ఎందుకు జరుగుతున్నాయి? మీరు ప్రాణంలా ప్రేమించిన వారు కూడా మిమ్మల్ని ఎందుకు మోసం చేస్తున్నారు? ఆఖరికి సంతానం కోసం ఎదురు చూస్తున్న వారికి కూడా ఎందుకు నిరాశే ఎదురవుతోంది? వీటన్నింటికీ కారణం మీ పక్కనే ఉండి మీపై నిరంతరం నిఘా ఉంచే ఆ శత్రువే. మీ జీవితంలో చిన్న సంతోషం వచ్చినా చాలు, ఆ వ్యక్తి కన్ను మీ మీద పడుతుంది. ఆ నరదృష్టి ప్రభావంతో మీ సంతోషం క్షణాల్లో ఆవిరైపోతుంది. లక్ష్మీదేవి మీ ఇంటి గడప వరకు వస్తోంది, కానీ ఈ శత్రువుల దృష్టి వల్ల లోపలికి రాకుండానే వెనుతిరిగి వెళుతోంది. మీ ఇంట్లో కూర్చుని మీ అన్నం తింటూనే మీ వినాశనాన్ని కోరుకునే ఆ నీచమైన వ్యక్తి ఎవరో ఇప్పుడు స్పష్టంగా తెలిసిపోయింది. మేషరాశివారు, లక్ష్మీదేవి మీ ఇంటి గడప వరకు వస్తోంది, కానీ ఈ శత్రువు కంటి దృష్టి వల్ల లోపలికి రాకుండానే వెనుతిరిగి వెళుతోంది. అందుకే మీ ఇంట్లో లక్ష్మి నిలవడం లేదు. ఇవాళ ఆ శత్రువు ఎవరు అనేది స్పష్టంగా తెలిసిపోయింది. ఒక సామెత ఉంది కదా, చంకలో బిడ్డను పెట్టుకుని ఊరంతా వెతికినట్టు మీ పరిస్థితి కూడా అలాగే ఉంది. మీరు ఎక్కడెక్కడో మీ శత్రువుల కోసం వెతుకుతున్నారు. కానీ మీ అసలైన శత్రువు మీ ఇంట్లోనే, మీ కుటుంబాల్లోనే, లేదా మీ అత్యంత సన్నిహితులైన స్నేహితుల్లోనే దాగి ఉన్నాడు. అసలు ఆ వ్యక్తి స్త్రీనా లేక పురుషుడా అని మీరు ఆలోచిస్తున్నారా? ఆ వివరాలు ఇప్పుడు చెబుతాను, వినండి. ఈ వ్యక్తి మీతో చాలా పెద్ద మోసానికి తెరలేపాడు. బయటికి ఒకలా నటిస్తూ లోపల మరోలా ఉంటాడు. ఏనుగు దంతాలు చూపించడానికి ఒకటి, తినడానికి ఒకటి అన్నట్టు ఈ మనిషి కూడా మీ ముందు ప్రాణాలు ఇచ్చేలా నటిస్తాడు. కానీ మీకు నిజంగా ఒక అవసరం వచ్చినప్పుడు, మీరు ఆపదలో ఉన్నప్పుడు మాత్రం తోక ముడిచి పారిపోతాడు. మీరు ఒంటరిగా కష్టపడుతుంటే చూస్తూ ఆనందిస్తాడు. మీరు ఏదైనా కొత్త వస్తువు కొన్నా, మీ ఇంట్లో ఏదైనా శుభకార్యం జరుగుతున్నా, మీరందరూ కలిసి నవ్వుతూ ఉన్నా ఈ వ్యక్తికి రక్తం మరిగిపోతుంది. వీరికి ఇన్ని సుఖాలు ఎక్కడివి?
ఇంత డబ్బు ఎక్కడి నుండి వస్తోంది అని లోలోపల అసూయతో రగిలిపోతుంటాడు. మీరు పడుతున్న కష్టాన్ని వాడు చూడడు, మీ విజయాన్ని మాత్రమే చూసి ఏడుస్తుంటాడు. మీరు ఈ స్థాయికి రావడానికి ఎన్ని కన్నీళ్లు పెట్టుకున్నారో, మీ కాళ్లకు ఎన్ని బొబ్బలు వచ్చాయో వాడు అస్సలు పట్టించుకోడు. ఆ అసూయతోనే మీ మీద తాంత్రిక ప్రయోగాలు, చేతబడులు చేయిస్తున్నాడు. కానీ ఇకపై ఆ ప్రయోగాలేవి మీ మీద పనిచేయవు. గడిచిన కాలంలో వాడు మీ అదృష్టాన్ని కట్టేసి ఉండవచ్చు. కానీ ఇప్పుడు మీరు సరైన సమయంలో ఈ వీడియో చూస్తున్నారు. ఈ గద్దార్ పన్నే ప్రతి కుట్రను, ప్రతి మాయను ఇవాళ నేను బట్టబయలు చేస్తాను. తద్వారా వాడు మీ తల వెంట్రుక కూడా తాకలేడు. అయితే ఒకటి గుర్తుంచుకోండి, మీరు గనక అహంకారంతో ఈ వీడియోను మధ్యలోనే వదిలేస్తే రాబోయే 3 నెలల్లో జరిగే పరిణామాలకు మీరే బాధ్యులవుతారు. నేను మీ మంచి కోసమే ఈ విషయాలు చెబుతున్నాను. మీరు తెలివైన వారు కాబట్టి ఇంకో 10 నిమిషాలు కేటాయించి ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఆ శత్రువు ఇక మిమ్మల్ని ఏమీ చెయ్యలేడు అని నేను ఖచ్చితంగా చెబుతున్నాను. మేషరాశివారు, ఆ శత్రువు ఇక మిమ్మల్ని ఏమీ చెయ్యలేడు, మీ తల వెంట్రుక కూడా తాకలేడు. ఎందుకంటే జరగబోయే పరిణామాల గురించి ముందే హెచ్చరిస్తున్నాము. అందుకే ఈ వీడియోని ఇప్పుడే లైక్ చేయండి. ఇది మీ జీవితాన్ని మార్చేసేంత ముఖ్యమైన సమాచారం. అలాగే క్రింద కామెంట్ బాక్స్లో పూర్తి నమ్మకంతో జై భజరంగబలి అని రాయండి. ఆ హనుమంతుడు మీ కోరికలన్నీ తీర్చి మీకు రక్షణగా నిలుస్తాడు. ఇప్పుడు నేను చెబుతున్న విషయాలు మీ జీవితంలో జరుగుతున్నాయో లేదో ఒక్కసారి ఆలోచించి కామెంట్లలో నాకు చెప్పండి. సాధారణంగా మనుషుల మధ్య సంబంధాలు ఎప్పుడూ ఒకేలా ఉండవు. ఒకప్పుడు ప్రాణ స్నేహితుల్లా ఉన్నవారే కాలక్రమేణా శత్రువులుగా మారుతుంటారు. దీనికి కేవలం స్వభావం మాత్రమే కాదు, గ్రహాల స్థితి కూడా కారణం. మీ గ్రహాలు ఆ వ్యక్తి గ్రహాలతో కలిసినప్పుడు అనుబంధం పెరుగుతుంది. కానీ అవే గ్రహాలు వ్యతిరేకమైనప్పుడు ఆ వ్యక్తే మీ పాలిట యమపాశంలా తయారవుతాడు. నిన్నటి వరకు మిమ్మల్ని ప్రేమించిన మనిషే ఇవాళ మిమ్మల్ని పాతాళానికి తొక్కేయడానికి కుట్రలు పన్నుతుంటాడు. మీరు గమనించే ఉంటారు, జీవితంలో అంతా సాఫీగా సాగుతోంది, చేతిలో డబ్బాడుతోంది, మనసు ప్రశాంతంగా ఉంది అనుకునే లోపే ఏదో ఒక అరిష్టం వచ్చి పడుతుంది. అకస్మాత్తుగా ఇంట్లో ఎవరికైనా యాక్సిడెంట్ అవ్వడం లేదా ప్రాణాపాయం లేని జబ్బులు చుట్టుముట్టడం జరుగుతాయి. రోజుల తరబడి హాస్పిటల్ చుట్టూ తిరగాల్సి వస్తుంది. లేదంటే వ్యాపారంలో భారీ నష్టాలు రావడం, ఉన్న ఉద్యోగం ఊడిపోవడం వంటివి జరుగుతాయి. దీనివల్ల ఇంట్లో అశాంతి పెరిగి మానసిక ఒత్తిడికి గురవుతారు. దీని గురించి ఎప్పుడైనా ఆలోచించారా? ఇదంతా ఎందుకు జరుగుతోందో తెలుసా? మీ సంతోషాన్ని చూడలేని ఆ రహస్య శత్రువులే దీనికి కారణం. వారు మీపై కన్నేసి మీ అదృష్టాన్ని తంత్ర మంత్రాలతో బంధించేశారు. మీరు మీ వ్యక్తిగత విషయాలను ఎవరికీ చెప్పకపోయినా వారు ఎలాగోలా ఆ గుట్టు తెలుసుకుని మరీ మిమ్మల్ని దెబ్బతీస్తున్నారు. కొన్నిసార్లు మీ అమాయకత్వమే మీకు శాపంగా మారుతోంది. నలుగురిలో కూర్చున్నప్పుడు ఎవరో ఒకరు మిమ్మల్ని పొగిడితే వారు మీ వారే అనుకుని మీ ప్లాన్లన్నీ చెప్పేస్తుంటారు. వచ్చే నెల ఇల్లు కడుతున్నాను, కొత్త కారు కొంటున్నాను, మా ఆవిడ నన్ను చాలా బాగా చూసుకుంటుంది అని మీరు చెప్పే ప్రతి మాట వారి చెవిలో విషంలా పడుతుంది. వారు పైకి నవ్వుతూ విన్నా లోపల మాత్రం కుళ్ళుకుంటూ మీ ఆనందాన్ని ఎలా చెడగొట్టాలా అని ఆలోచిస్తుంటారు. ఆ కాటేసే పాములని మీరు గుర్తించలేకపోతున్నారు. మేషరాశివారు, మీరు చేసే అతిపెద్ద తప్పేంటో తెలుసా? మీ మనసులో ఉన్న గుప్త ఆలోచనలను, భవిష్యత్తు ప్రణాళికలను అందరికీ చెప్పేయడం. నేను వచ్చే నెల ఇల్లు కడుతున్నాను, కొత్త కారు కొంటున్నాను, మా ఆవిడ నన్ను దేవతలా చూసుకుంటుంది అని మీరు గొప్పగా చెప్పుకుంటారు. మీరు చాలా మంచివారు, స్వచ్ఛమైన మనసున్నవారు కాబట్టి అందరినీ మీ వారే అనుకుంటారు. కానీ మీరు ఏ ముఠాలో కూర్చుని మాట్లాడుతున్నారో ఆ వ్యక్తుల మనసులో ఎంత పాపం దాగి ఉందో మీరు పసిగట్టలేకపోతున్నారు. మీరు మీ రహస్యాలను చెప్పగానే వారి కన్ను మీ మీద పడుతుంది. ఆ నరదృష్టి ప్రభావంతో మీరు అనుకున్న పనులు మధ్యలోనే ఆగిపోతాయి. భారీ నష్టాలు రావడం, దంపతుల మధ్య గొడవలు మొదలవ్వడం, కొత్త కారు లేదా ఇల్లు వంటి ప్లాన్లు వాయిదా పడడం జరుగుతాయి. అందుకే గుర్తుంచుకోండి, మీ మాటలు వినే ప్రతి ఒక్కరూ మీ శ్రేయోభిలాషులు కారు. వారు పైకి నవ్వుతూ మీతో మాట కలిపినా లోపల మాత్రం కుట్రలు పన్నుతూ ఉంటారు. గత ఏళ్లలో మీరు చేసిన తప్పులనే మళ్ళీ మళ్ళీ చెయ్యకండి. ఇకనైనా మీ సంతోషాన్ని గుట్టుగా ఉంచుకోవడం నేర్చుకోండి. అసలు ఈ అసూయ ఎక్కడి నుండి పుడుతుందో తెలుసా? ఎవరైతే జీవితంలో ఏమీ సాధించలేరో, ఎవరైతే ఇతరుల మీద ఆధారపడి బ్రతుకుతారో అలాంటి వారికే మీ ఎదుగుదల చూస్తే మంట పుడుతుంది. వీడు నాకంటే తక్కువ స్థాయి వాడు కదా, వీడికి ఇన్ని సుఖాలు ఎలా వచ్చాయి అని వారు ఏడుస్తూ ఉంటారు. మీరు ఆ విజయం కోసం ఎన్ని రాత్రులు నిద్ర లేకుండా గడిపారో, మీ శరీరాన్ని ఎంతగా కష్టపెట్టారో వారికి తెలియనివ్వరు కూడా.
ఆ ఈర్ష్యతోనే వారు మీ మీద పగ పెంచుకుంటారు. ఆఖరికి 15-20 ఏళ్ల నాటి ప్రాణ స్నేహితులైన రక్త సంబంధీకులైనా సరే మీకంటే వెనుకబడి ఉన్నామన్న బాధతో శత్రువులుగా మారిపోతుంటారు. ఒకప్పుడు మీకోసం ప్రాణాలిచ్చే అన్నదమ్ములు కూడా ఇప్పుడు మీ ఆస్తులను చూసి ఓర్వలేకపోతున్నారు. మీరు ఆరోగ్యంగా ఉన్నప్పుడే అకస్మాత్తుగా నీరసం రావడం, జ్వరం రావడం, ఎన్ని మందులు వాడినా తగ్గకపోవడం వంటివి జరుగుతుంటాయి. హాస్పిటల్ చుట్టూ తిరిగినా జబ్బేంటో బయటపడదు. కేవలం నిద్రపోవాలని మాత్రమే అనిపిస్తుంటుంది. మనం దీన్ని ఏదో చిన్న సమస్య అనుకుంటాం కానీ దీని వెనక మీ శత్రువుల తంత్ర మంత్ర ప్రయోగాలు ఉన్నాయన్నది చేదు నిజం. వారు చేసే క్షుద్ర పూజల వల్లే మీ శరీరం ఇలా సహకరించడం లేదు. మేషరాశి వారు, ఇది కేవలం నమ్మకం మాత్రమే కాదు, చేదు నిజం. మీ స్నేహితుల్లో ఎవరో ఒకరు లేదా మీకు బాగా తెలిసిన బంధువు మీ ఇంటికొచ్చినప్పుడు మీరు అనుభవిస్తున్న సుఖ సంతోషాలను చూసి ఓర్వలేకపోతున్నారు. మీ దగ్గరున్న డబ్బును, మీ విలాసవంతమైన జీవితాన్ని చూసి లోపల రగిలిపోతూ మీ ఇంటి మీద, ముఖ్యంగా ఇంటి యజమాని అయిన మీ మీద తాంత్రిక ప్రయోగాలు చేయిస్తున్నారు. దీనివల్ల ఆరోగ్యంగా ఉన్న మీ శరీరంలోకి రకరకాల రోగాలు ప్రవేశిస్తాయి. మీ ఇంట్లో నెగటివ్ ఎనర్జీ ఉందో లేదో తెలుసుకోవడానికి కొన్ని స్పష్టమైన సంకేతాలు కనిపిస్తాయి. అవేంటో జాగ్రత్తగా గమనించండి. అకస్మాత్తుగా ఇంట్లో పురుగులు, కీటకాలు రావడం, ఎప్పుడూ లేనిది గబ్బిలాలు తిరగడం, ఎర్రచీమలు గుంపులు గుంపులుగా బయటపడడం లేదా సాలెగూళ్ళు విపరీతంగా పెరిగిపోవడం వంటివి జరిగితే మీ ఇంట్లో ఎవరో ఏదో ప్రయోగం చేశారని అర్థం. అంతేకాదు, ఏ కారణం లేకుండానే భార్యాభర్తల మధ్య గొడవలు రావడం, ముగ్గురు వ్యక్తులు కలిసి కూర్చుంటే ఏదో ఒక గొడవతో విడిపోవడం, తరచూ అనారోగ్యం పాలవ్వడం, ఇవన్నీ మీ శత్రువుల కుట్రలే. ఒకవేళ మీ జీవితంలో ఇలాంటివి జరుగుతుంటే వెంటనే కామెంట్లలో చెప్పండి. దీని నుండి బయటపడడానికి ఒక శక్తివంతమైన పరిష్కారం ఉంది. వెంటనే హనుమంతుడి గుడికి వెళ్ళండి. ఒక కొబ్బరికాయను తీసుకుని దానికి ఆంజనేయ స్వామి పాదాల దగ్గర సింధూరాన్ని పూయండి. ఆ తర్వాత ఒక కొబ్బరికాయకు ఒక నల్లటి దారం తీసుకుని 11 ముడులు వేయండి. ప్రతి ముడి వేసేటప్పుడు ఓం హనుమతే నమః అనే మంత్రాన్ని మనసులో జపించండి. ఈ కొబ్బరికాయను మీ ఇంటి ప్రధాన ద్వారం పైన కట్టండి. ఇలా చేస్తే ఎలాంటి శత్రు ప్రయోగమైనా సరే పటాపంచలైపోతుంది. మీ ఇంటిపై ఎవరి కన్ను పడదు. అంతా శుభమే జరుగుతుంది. అయితే మీలో ఉన్న ఒక పెద్ద లోపమేంటో తెలుసా? మీరు చాలా ముక్కుసూటి మనుషులు. ఏదనిపించినా మొహం మీదే చెప్పేస్తారు. ఎదుటివారికి అది నచ్చుతుందా లేదా అని ఆలోచించకుండా జోకులు వేస్తుంటారు. మీ మనసు చాలా స్వచ్ఛమైనది కాబట్టి మీరందరినీ నమ్ముతారు. కానీ అదే మీ బలహీనత అవుతోంది. మీ నోటి నుండి వచ్చే కొన్ని మాటలే మీకు తెలియకుండానే శత్రువులను పెంచుతున్నాయి. విల్లు నుండి వచ్చిన బాణం తిరిగి రాదు. అలాగే మీ నోటి నుండి జారిన మాట కూడా వెనక్కి తీసుకోలేరు. అందుకే ఇకపై మాట్లాడేటప్పుడు కొంచెం ఆలోచించి మాట్లాడండి. మీ గుట్టును మీలోనే దాచుకోండి. మేషరాశివారు, విల్లు నుంచి వదిలిన బాణం వెనక్కి రాదు. అలాగే మీరు నోరు జారిన మాట కూడా తిరిగి తీసుకోలేరు. మీ నోటి నుండి వచ్చే మాటలే మీ సమస్యలకు అసలు మూల కారణం. మీ మనసు స్వచ్ఛమైనదే కావచ్చు, కానీ అందరి గురించి మొహం మీదే నిజాలు చెప్పడం వల్ల ఎదుటివారు మీపై పగను పెంచుకుంటారు. మీరు సరదాగా అన్న మాట అవతలి వ్యక్తికి ఆయుధంలా తగలవచ్చు. అందుకే ఇకపై మాట్లాడేటప్పుడు 1000 సార్లు ఆలోచించండి. మీ సంయమనమే మీకు శ్రీరామ రక్ష. మీ జీవితంలో ఏం జరుగుతోంది, మీ తదుపరి అడుగు ఏంటి అనేది ఎవ్వరికీ చెప్పకండి. మీ ఇంటి గుట్టును, మీ సంతోషాన్ని మీలోనే దాచుకోండి. ఈ తంత్ర మంత్రాలు, శత్రువుల కుట్రల నుండి మిమ్మల్ని కాపాడే ఏకైక శక్తి ఆ హనుమంతుడు. ఆ బజరంగబలి నామమే మీకొక పెద్ద రక్షణ కవచం. ఏ రకమైన కంటి దృష్టి ఉన్నా, చేతబడి ఉన్నా ఆ స్వామిని శరణు వేడితే చాలు. సబ్ సుఖ్ లహై తుమ్హారీ శరణ, తుమ్ రక్షకు కాహుకో డరణ అనే హనుమాన్ చాలీసాలోని పంక్తులను ఎప్పుడూ స్మరిస్తూ ఉండండి. ఆ స్వామిని నమ్ముకున్న వారిని ఏ శత్రువు కూడా ఏమీ చెయ్యలేడు. మీరు శత్రువుల వల్ల బాగా ఇబ్బంది పడుతుంటే ప్రతి మంగళవారం మరియు శనివారం హనుమంతుడి గుడికి వెళ్ళండి. స్వామికి బెల్లం, శనగలు నైవేద్యంగా పెట్టి రామనామాన్ని జపించండి. మీ శత్రువు ఎంతటి వాడైనా సరే ఆ స్వామి దెబ్బకు తోక ముడిచి పారిపోవాల్సిందే. ఇది గ్యారంటీ. మీ కష్టాలన్నీ తొలగిపోతాయి. ఇక మీ అసలు శత్రువు గురించి చెప్పాల్సిన సమయం వచ్చింది. ఆ వ్యక్తి ఎవరో కాదు, మీకు చాలా చాలా దగ్గరివాడు, మీ రక్త సంబంధీకుడు లేదా దగ్గరి బంధువు అయి ఉంటాడు. వాడు ఒక పురుషుడు. ఆ వ్యక్తి వయస్సు సుమారుగా 30 నుండి 45 ఏళ్ల మధ్యలో ఉంటుంది. గత 7 జన్మల నుండి వాడు మీ వినాశనాన్ని కోరుకుంటూనే ఉన్నాడు. మేషరాశివారు, మీ శత్రువు ఎవరో తెలుసుకోవాలి అనుకుంటున్నారా?
జాతకరీత్యా ఆ వ్యక్తి మీకు చాలా దగ్గరి బంధువు అని తేలింది. వాడొక పురుషుడు. అతని వయస్సు సుమారు 30 నుండి 45 ఏళ్ల మధ్యలో ఉంటుంది. ఇక ఆ వ్యక్తి పేరు విషయానికి వస్తే అది ఎం, మా అనే అక్షరంతో మొదలవుతుంది. మీ బంధువుల జాబితాలో ఒక్కసారి వెతుక్కోండి. ఆ అక్షరంతో పేరున్న వ్యక్తి మీ పట్ల ఎలా ప్రవర్తిస్తున్నాడో గమనించండి. కేవలం ఈ ఒక్క వ్యక్తి మాత్రమే కాదు, మీ ఎదుగుదలను చూసి ఓర్వలేక వెనక ఉండి కుట్రలు చేసేవారు ఇంకా చాలామందే ఉన్నారు. అయితే మీరు చేయాల్సిందేంటో తెలుసా? ఆ వ్యక్తిని గుర్తించిన తరువాత అతనితో గొడవ పడకండి లేదా దూరం పెట్టకండి. కేవలం మీ గుట్టును, మీ ప్లాన్లను వాడికి చెప్పడం ఆపేయండి. వాడు మీ గురించి ఏమనుకుంటున్నాడో తెలుసుకుంటూ అప్రమత్తంగా ఉంటే చాలు. ఒక్క మాట గుర్తుంచుకోండి, మిమ్మల్ని ఎప్పుడూ పొగిడేవాడు మీ శ్రేయోభిలాషి కాకపోవచ్చు. మీలోని లోపాలను చెప్పి మిమ్మల్ని సరిదిద్దేవాడే అసలైన మిత్రుడు. కబీర్ దాస్ గారు చెప్పినట్టు మనల్ని విమర్శించే వారిని ఎప్పుడూ దగ్గరే ఉంచుకోవాలి. అప్పుడే మనం జాగ్రత్తగా ఉంటాం. ముఖ్యంగా ఆడవారికి ఒక విన్నపం. ఎవరైనా బయట వ్యక్తులు మిమ్మల్ని అతిగా పొగుడుతుంటే పొంగిపోకండి. ఆ పొగడ్తల వెనక ఏదో ఒక స్వార్థం, కుట్ర లేదా అసూయ దాగి ఉండవచ్చు. మీ ఒక్క చిన్న పొరపాటు మీ జీవితాన్ని తలకిందులు చేయగలదు. అందుకే అపరిచితుల విషయంలో, అతిగా ప్రేమ చూపిస్తున్న వారి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. మేషరాశి వారు, ఈ వీడియోలో నేను మీకు చాలా లోతైన విషయాలను వివరించాను. మీకు ఇంకా ఏవైనా సందేహాలున్నా లేదా మీ జీవితంలో ఇలాంటి సమస్యలు ఎదురవుతున్నా క్రింద కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియచేయండి. ఈ సమాచారం మీ ప్రాణాలను, మీ కష్టార్జితాన్ని కాపాడుతుందని నేను ఆశిస్తున్నాను. ఆ బజరంగబలి ఆశీస్సులు మీపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే వెంటనే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అలాగే ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. తద్వారా వారు కూడా ఆ గద్దార్ల నుండి అప్రమత్తంగా ఉంటారు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాలు, రాశి ఫలాలు, పరిహారాల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ ఆప్షన్ ఎంచుకోండి. రేపు మరో ఆసక్తికరమైన విషయంతో మళ్ళీ కలుద్దాం. జై శ్రీరామ్, జై బజరంగబలి.